పార్లమెంట్ సెంట్రల్ హాల్లో బీజేపీ ఎంపీల సమావేశం జరగనున్నట్లు తెలిపారు మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. 2014లోనూ బీజేపీ స్పష్టమైన మెజార్టీతో గెలిచినప్పటికీ భాగస్వామి ఎన్డీఏ పక్షాన్ని విస్మరించలేదన్నారు. స్వల్ప సంఖ్యలో తక్కువ సీట్లు వచ్చినప్పటికీ కూడా మిత్రధర్మం పాటిస్తామంటోన్న రఘునందన్ రావుతో మా ప్రతినిధి శిరీష్ ఫేస్ టు ఫేస్. పార్లమెంటులోని సెంట్రల్ హాల్ వేదికగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఎంపీల సమావేశం జరుగుతుంది. సమావేశంలో తమ నేతగా ప్రధానమంత్రి పదవి కోసం నరేంద్ర మోడీని ఎన్నుకోనున్నారు. ప్రస్తుతం ఎంపీలందరూ కూడా పార్లమెంటు సెంట్రల్ హాల్ చేరుకుంటున్నారు. మరికొద్దిసేపట్లో సమావేశం అనేది కూడా ప్రారంభమవుతుంది. బీజేపీ తరఫున గెలిచిన ఎంపీలతో పాటుగా ఇండిపెండెంట్ ఎంపీలు, అదేవిధంగా భాగస్వామ్య పక్షాలకు సంబంధించిన ఎంపీలందరూ కూడా 10:30 గంటలకల్లా సెంట్రల్ హాల్కు చేరుకోబోతున్నారు. ప్రస్తుతం మనతోటి మెదక్ పార్లమెంట్ నుంచి పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన రఘునందన్ రావు గారు మనతో ఉన్నారు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో ఈ సమావేశంలో ఏం జరగబోతోంది, ఈరోజు ఏంటి షెడ్యూల్ ఏంటి? దేశానికి జరిగినటువంటి 18వ పార్లమెంట్కి జరిగినటువంటి ఎన్నికల లోపల భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమికి వచ్చినటువంటి అబ్జల్యూట్ మెజార్టీని దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఎంపీల సమావేశం కొద్దిసేపట్లో పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరగబోతా ఉంది. నాకున్నటువంటి అవగాహన మేరకు మీరందరూ చెప్పినట్టు ఈరోజు మా పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారిని ఎన్నుకోబోతా ఉన్నాం. అది జరిగిన తర్వాత ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ ఎంపీల సంతకాలతో పోయి రాష్ట్రపతి గారిని కలిసి ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం ఇవ్వాలనేది జనరల్గా జరిగేటువంటి ప్రొసీజర్. సపరేట్గా బీజేపీ ఎంపీలతో మీటింగ్ పెట్టుకున్నారు? తప్పకుండా ఉంటుంది. బట్ ఈ రోజు అయితే షెడ్యూల్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు, భారతీయ జనతా పార్టీ 2014లో 2019లో తన అబ్జల్యూట్ మెజారిటీతో గెలిచినప్పటికీ కూడా ఎప్పుడు మేము ఎన్డీఏని విస్మరించలేదు. భాగస్వామ్య పక్షాలను కాదని మేము ఎప్పుడు కూడా డిసిషన్స్ తీసుకోలేదు. ఇప్పుడు కూడా మీరు అన్నట్టు కొద్దిగా స్వల్ప సంఖ్య లోపల మాకు తక్కువ సీట్లు వచ్చినప్పటికీ కూడా వి హానర్ అవర్ ఫ్రెండ్స్. మిత్రుల్ని, మిత్రధర్మాన్ని మేము పాటిస్తాం. మాతో పాటు కలిసి ఎన్నికల కంటే ముందు కలిసి పోటీ చేసినటువంటి మిత్రులు కూడా మిత్రధర్మాన్ని పాటిస్తారనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసం మాకుంది. సో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలకు ఏం సమాధానం చెప్తారు? ఎందుకంటే ఇది నైతిక ఓటమి. యాక్చువల్గా ప్రధానమంత్రి పదవి నరేంద్ర మోడీ చేపట్టొద్దు, క్లియర్ మెజార్టీ అనేది కూడా రాలేదు, రాకపోయినప్పటికీ కూడా ప్రధాని పదవి కోసం వెంపర్లాడడం అనేది కూడా కరెక్ట్ కాదని ఒక విమర్శ అనేది కూడా గట్టిగా చేస్తుంది. ఇప్పుడు యూపీఏ 1లో కాంగ్రెస్కి అబ్జల్యూట్ మెజారిటీ వచ్చిందన్న నేను మొదటిసారి వచ్చిన కాబట్టి నాకు తెలియదు. రాహుల్ గాంధీ గారు అంతా నేను చదువుకోలేదు కాబట్టి అడుగుతున్నా. యూపీఏ 1లో కాంగ్రెస్కి అబ్జల్యూట్ మెజారిటీ లేదు, యూపీఏ 2లో కాంగ్రెస్కి అబ్జల్యూట్ మెజారిటీ లేదు. అంతకుముందు కిచిడీల ప్రభుత్వాలు నడిపించినప్పుడు ఏ పార్టీకి అబ్జల్యూట్ మెజారిటీ లేదు. వీళ్ళకెందుకన్నా మూడోసారి పార్లమెంట్కి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో డబుల్ డిజిట్కే కన్ఫైన్ అయినటువంటి పార్టీ, తన పార్టీని 3 అంకెల సంఖ్యలోకి తీసుకురాలేకపోయినటువంటి నాయకుడు కూడా మూడోసారి ప్రపంచం గర్వించే నాయకుడు ఎదిగిన నరేంద్ర మోడీ గారిని విమర్శించడం అంటే సూర్యుని మీద ఉమ్మేసినట్టు అవుతుందన్న. డెఫినెట్లీ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు హిమ్ ఓన్లీ. అరే 100 సీట్లు 3 అంకెల సంఖ్యకు రాలేనటువంటి పార్టీ కూడా 3 సార్లు 10 సంవత్సరాల మా పాలన తర్వాత 3 అంకెలకి చేరుకోలేనటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా, అది కూడా అందరికంటే తక్కువ సీట్లు గెలిచి కూడా 2, 3, 4, 5 సార్లు ఈ దేశంలో కిచిడీ ప్రభుత్వం నడిపించిన కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్డీఏగా వి గాట్ 293 సీట్స్. ఇంకా కొన్ని భాగస్వామ్య పక్షాలు కొత్తగా వచ్చి చేరుతామని అడుగుతా ఉన్నారు. ఎన్నికల కంటే ముందు మాతో కలిసి పోటీ చేసినటువంటి భాగస్వామ్య పక్షాలు మేము కలిసి గెలిచిన సీట్లు 293 సీట్లు అన్నా. అవి దానిలో ఏం తక్కువ ఉంది? 273 చోట మాకు 293 వచ్చినాయి. నీకు వచ్చినాయి అన్న 47కి వెళ్ళి 53కి వచ్చినావు, 53కి వెళ్ళి 99కి వచ్చినావు. యూ హ్యావ్ నాట్ క్రాస్డ్ ఈవెన్ 100. నీకు ఇవ్వాలా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవి? మాట్లాడితే దేశ ప్రజలు నవ్విపోతారు అనేటువంటి కనీస పరిజ్ఞానం కూడా లేకుండా మాట్లాడడం అనేది దురదృష్టకరం. ఐ లీవ్ ఇట్ టు ద డిస్క్రిప్షన్ ఆఫ్ రాహుల్ గాంధీ. నిన్నటిదాకా శాసనసభ నేతగా మీరు కీలక పాత్ర పోషించి ఒక శాసనసభ్యుడిగా ఇప్పుడు ఎంపీగా కొత్త ఇన్నింగ్స్ అనేది కూడా ప్రారంభం కాబోతోంది. మీ ప్రాధాన్యతలు ఏంటి, ఎలా ఫీల్ అవుతున్నారు? మెదక్ పార్లమెంట్ సభ్యునిగా నన్ను ఎన్నిక చేయడం లోపల కృషి చేసినటువంటి ప్రతి కార్యకర్తకి, నాకు బీఫామ్ ఇచ్చి నాకు అవకాశం ఇచ్చినటువంటి మా పార్టీ పెద్దలందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్సమాంజలి తెలియజేస్తా ఉన్నాను. పార్లమెంట్ సభ్యుడిగా నాకున్నటువంటి చట్ట పరిజ్ఞానాలతోటి, నాకున్నటువంటి సేవాభావంతో, అంకుటిత దీక్షతోటి పనిచేసి మా మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ ప్రతిష్టల్ని, నియోజకవర్గ పేరు ప్రతిష్టల్ని పెంచడంతో పాటు క్రమశిక్షణ కలిగిన ఒక భారతీయ జనతా పార్టీ సైనికుడిగా అహర్నిశలు పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అసెంబ్లీలో 8 సీట్లు ఇచ్చారు, పార్లమెంట్లో 8 సీట్లు ఇచ్చారు. సో రేపు 2028 వరకు దాన్ని 88 చేసే ఆలోచన, ఆ దిశగా మీరు ఎలా ముందుకు వెళ్ళబోతుంది? ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడమే అల్టిమేట్గా మా లక్ష్యం. సరే, కొన్ని రీజన్స్ వల్ల మనం రాలేకపోయినా భవిష్యత్తులో తప్పకుండా వస్తామనేటువంటి విశ్వాసం ఉంది. ఆ దిశగా పార్టీ ఇచ్చేటువంటి భవిష్యత్ కార్యాచరణని తూచా తప్పకుండా పాటిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మొత్తం మీద కూడా మరికొద్ది సేపట్లో జరిగే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఎంపీల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీని కూటమి నేతగా ఎన్నుకుంటారు. ఆ తర్వాత సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాల్సింది కూడా కోరబోతున్నట్లుగా కూడా సమాచారం.